డిఫరెంట్ వాయిసెస్ మీకు ఎప్పుడైతే వెళ్తాయో అది ఖచ్చితంగా మీకు ప్రతిపక్షం అనేది ఒక ఆయుధాలుగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఒకే టోన్ అండ్ టెనర్తో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాట్లాడుతుందా లేదా అనేటువంటిది కూడా వాళ్ళు కూడా గమనించాలి. ఇక సరే వీళ్ళు జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఖచ్చితంగా వాళ్ళు రాజకీయానికి ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఉన్నదే రాజకీయానికి ఉపయోగించుకోవడానికి. గతంలో ఇది జరగలేదా? ఇటువంటి ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారా అంటే ఒక మంచి అంటే ఒక గుడ్ ప్రెసిడెంట్ కనుక ఆయన నెలకొల్పుంటే ఖచ్చితంగా అది చేయడానికి ఉంది. మీకు తెలుసు రుయా హాస్పిటల్లో 11 మంది చనిపోయారు ఆక్సిజన్ లేక, మన జగన్ సీఎంగా ఉండగా. మరి ఆ రోజు ఎంత దారుణం, ఆక్సిజన్ లేకుండా 11 మంది ప్రాణాలు పోతే ఆయన ఆ రోజున ఏం చేశాడు అనేటువంటిది కూడా వస్తుంది కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన డిమాండ్ చేసే ముందు మనం గతంలో కూడా ఇటువంటి ఒక మంచి సంస్కృతిని ఏమన్నా నెలకొల్పామా? ఆ రోజు ముఖ్యమంత్రిగా నేను దానికి బాధ్యత స్వీకరించానా? ఇందాక నెహ్రూ గారు ఒకటి చెప్పారు, సరే అది డిఫరెంట్ కాంటెక్స్ట్ అనుకోండి. ఇది ఇక్కడ టీటీడీకి సంబంధించినటువంటి ఇదే కదా, అది కూడా తిరుపతికి సంబంధించిందే. అటువంటిది ఏమీ చేయలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు రాజకీయం చేస్తారు, కానీ ఆ రాజకీయం అది హద్దులు దాటి ఇంకా ఎక్కువగా వెళ్తే అది ప్రజలు కూడా గమనిస్తారు. సో ఇప్పుడు జరిగిన దానికి ఏంటంటే టీటీడీ అత్యవసర సమావేశం పెట్టింది. అయితే నెహ్రూ గారు చెప్పడం ఏంటంటే ఒక 2 తీర్మానాలు ముఖ్యమంత్రి గారు నిన్న ఏదైతే ఆదేశించాడో మేము తీర్మానం చేసాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ చైర్మన్ గారు ఏదో మాట్లాడినట్టున్నారు. అంటే నేను డెఫినెట్గా నేను అనుకోవటం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కొంత ప్రివేల్ అయ్యారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బేషజాలు లేవండి. ఆయన అవసరమైన సందర్భాల్లో ప్రజల కోసం ఒక మెట్టు దిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అది తప్పు కాదు. అది ఆయన నేను చింతిస్తున్నాను అని చెప్పి అక్కడ క్షతగాత్రులు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి 6 గంటలు స్పెండ్ చేశారు, మాట్లాడి వారికి ఒక భరోసా ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్న విధంగా కూడా చేస్తామని చెప్పి. చూడండి, మూడు రోజులు ఆయన కుప్పంలో ఉన్నారు. వెంటనే పిఎం గారి మీటింగ్ అటెండ్ అయ్యారు. మళ్ళీ వెంటనే దీనికి వచ్చి నిన్న 6 అవర్స్ ఆన్ హిజ్ టోస్ అంతా తిరుగుతా, అందరితో మాట్లాడుతా, ఎక్కడ భేషజాలు పోకుండా చేస్తే. అంటే మీకు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు భేషజాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదండి. ఒక దుర్ఘటన జరిగినప్పుడు సారీ చెప్పడంలో తప్పులేదు. అదేమీ ఇదేమి కాదు. అది అంటే వ్యక్తిత్వం తగ్గించుకోవడమే కాదు, పెరుగుతుంది దానివల్ల. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా నేను అనుకోవటం ప్రక్షాళన మొదలవ్వాలి ఇంకా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఇద్దరు కీచులాడుకున్నారు, నువ్వు అనుకుంటే ఆ స్థాయి వ్యక్తులు అనుకోవటం అనేది అన్ప్రెసిడెంటెడ్. దట్ వాజ్ నెవర్ అన్హర్డ్ ఆఫ్. ఇటువంటిది మనం ఎప్పుడు వినలేదు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడి సమక్షంలో ఇద్దరు వ్యక్తులు అంతగా అన్నారని అంటే మరి అసలు దాన్ని ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. అందువల్ల చాలా ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం కనపడుతుంది. అయితే ముందు ఏంటంటే ఈ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు జరగాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందు సజావుగా విజయవంతంగా చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలనేటువంటిది కూడా నేను అనుకోవటం దాని మీద దృష్టి పెట్టాలి. గతంలో ఈ కార్యక్రమం మీద ఏదైతే దృష్టి పెట్టలేదో, అయితే ఇందాక రామనారాయణ రెడ్డి గారు కూడా అన్నారు, వారు కూడా దేవాదాయ శాఖ మంత్రిగా అదేవిధంగా ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనపడుతుంది. అది చేస్తారని ఆశిద్దాం. రైట్. సో భానుప్రకాష్ రెడ్డి గారు, మీకు టీటీడీ సంబంధించిన అంశాలు కావచ్చు.